హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ట్రావెల్ మాఫియా. మీరు మాఫియాలు చాలా పేర్లు వినొచ్చు. ఇసుక మాఫియా, ఆ మాఫియా, ఈ మాఫియా. ఈటి వల్ల ప్రాణాలకి ఎటువంటి ప్రాబ్లం లేదు. మహా అయితే వారికి డబ్బులు పోతాయి, పర్యావరణం దెబ్బతింటుంది. కానీ ఈ ట్రావెల్ మాఫియా ఏదైతే ఉందో దీని ద్వారా చాలామంది ప్రాణాలు గాలిలో, మంటల్లో కలిసిపోతూ ఉన్నాయి. ఎందుకు ట్రావెల్ మాఫియా అంటూ ఉన్నానంటే, ఈ మాఫియా వెనుక పెద్ద పెద్ద రాజకీయ నాయకులే అసల కొమ్ము కాస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ముందుండి నడిపిస్తున్నటువంటి ట్రావెల్ మాఫియా వల్ల ఇటు ఆంధ్రప్రదేశ్‌కి, తెలంగాణకి కొన్ని కోట్లలో లాస్ కూడా వస్తుంది. అయినా కూడా పట్టించుకోరు. ఫిట్ చెక్ చేయవలసినటువంటి ఆర్‌టీఓ అధికారులు, జస్ట్ ఆర్‌టీఏ అధికారులు కేవలం అంటే లంచాలకు మరిగి ఫిట్‌నెస్ లేకపోయినా కూడా పర్మిషన్ ఇచ్చి పంపిస్తూ ఉంటారు. అసల ఆ బండి ఎక్కడ రిజిస్టర్ అయింది? ఎక్కడి నుంచి ఎక్కడో ట్రావెల్ అవుతుంది? ఆ బండి రిజిస్టర్డ్ నంబర్‌ని బట్టి ఏ స్టేట్‌కి సంబంధించిందో కూడా పూర్తిగా తెలుసుకోకుండా, తెలుసుకొని కూడా పర్మిషన్ ఇచ్చేటటువంటి ఈ అధికారులు ఎంతోమంది. అయితే ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే వేమూరు వేమూరి ట్రావెల్స్. వేమూరి కావేరి ట్రావెల్స్. ఈ ట్రావెల్ బస్ నంబర్ గనక మనం చూసినట్లయితే DD01 N9490. ఇదేంటి ఉంటే ఏపీ ఉండాలి, లేదంటే టీజీ ఉండాలి, లేదంటే కర్ణాటక అయితే కేఏ ఏదో ఉండాలి. కానీ ఇదేంటి కొత్తగా బస్ నంబర్ DD01N9490 ఉంది అంటే అక్కడే ఉంది అసలైనటువంటి తిరకాసంతా. ఎక్కడో రిజిస్ట్రేషన్ చేయించబడిన బండిని తీసుకొచ్చి ఏపీ నుంచి, తెలంగాణ నుంచి బెంగుళూరుకి, ఇతర ప్రాంతాలకి ట్రావెల్ నడిపిస్తూ ఉన్నారు. ఇదొక పెద్ద మాఫియా. ట్రావెల్ మాఫియా. ఇందుట్లో డీడీ అంటే మనకి తెలిసినప్పుడు డయ్యూ అండ్ డెహ్రాడూన్. ఇది మనకి ఆ ఇండియా మ్యాప్‌లో ఓ చివ్వర మనకి మ్యాప్ చూస్తున్నప్పుడు లెఫ్ట్ సైడు చిన్న ఎడ్జెస్ ఉంటాయి. ఆ ఎడ్జెస్ చివరి పాయింట్స్‌లో డైమండ్ డెహ్రాడూన్ ఉంటుంది. వీళ్ళు అక్కడికెళ్ళి ఈ బస్సులు రిజిస్ట్రేషన్ చేసుకుంటూ వచ్చారు. అసలెందుకు ఇలా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అన్న విషయాన్ని మీకు చెప్పే ముందు, ఈ దుర్ఘటనకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నా. హోమ్ మినిస్టర్ అనిత గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. రవాణా శాఖ మంత్రి గారు కూడా మాట్లాడారు. ఏంటి హోమ్ మినిస్టర్ అనిత గారు, రవాణా శాఖ మంత్రి గారు చెప్తుందేంటంటే, బస్‌కి అన్ని రకాల పర్మిట్లున్నాయి. అద్భుతంగా ఉంది కండిషను అని వీళ్ళు సర్టిఫికేట్ ఇస్తూ ఉన్నారు. ఎందుకిలా? అంటే వాళ్ళ పార్టీ నాయకులకు చెందినటువంటి, వాళ్ళ పార్టీ వాళ్ళకి చెందిన బస్ కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నారంటే యెస్. వేమూరి కావేరి ట్రావెల్స్ అనేది టీడీపీ సానుభూతి పరుడు, టీడీపీకి సంబంధించిన నాయకుల యొక్క బళ్ళు కాబట్టి. ముఖ్యంగా ఈ యాక్సిడెంట్‌కి గల కారణాలు చూస్తే చాలా దారుణం అనిపిస్తుంది. ఈ బస్సు హైదరాబాద్ నుంచి బయలుదేరి బెంగుళూరు వెళ్తూ ఉంది. అయితే ఈ బస్సు ప్రయాణం ఎలా ఉంటుందంటే చాలా చాలా సాఫీగా ఉంటుంది అని అందరూ అనుకున్నారు. ఎందుకంటే వీళ్ళు సిట్టింగ్‌కి పర్మిషన్ తీసుకొని బస్సులో ఓన్లీ సిట్టింగ్ ట్రావెల్సే అని పర్మిషన్ తీసుకొని డైరెక్ట్‌గా స్లీపర్ కోచ్‌నే బిల్డ్ చేశారు కాబట్టి. అండ్ దాని సామర్థ్యం ఏంటో క్లియర్‌గా ఎస్టిమేషన్ లేకుండానే దాన్ని ఫిట్‌నెస్ చెక్ పంపించి ఓకే చేయించుకున్నారు కాబట్టి. ఇటువంటి బసెసు నిజంగా మనుషుల జీవితానికి ప్రమాదకరం అంటే యెస్. ప్రమాదకరమే. బస్సులో సిట్టింగ్‌కి పర్మిషన్ తీసుకొని వాళ్ళు బర్తులు క్రియేట్ చేయటం ఒకటైతే, వచ్చిన ప్రయాణికులకి సరైన అవగాహన కల్పించకుండా ఎటు నుంచి ఎగ్జిట్ అవ్వాలో కూడా తెలియకుండా బస్సుని పూర్తి స్థాయిలో ప్యాక్ చేసి ఉంచడం ఇంకోటి. ఎందుకంటే మన ఫ్లైట్‌లో కానీ ఎక్కడన్నా ప్రయాణిస్తున్నప్పుడు వాళ్ళు డెఫినిట్‌గా చెప్తారు. ఎలా బకెట్ పెట్టుకోవాలి, బెల్ట్ ఎలా పెట్టుకోవాలి, మన ఎమర్జెన్సీ వస్తే ఎక్కడి నుంచి ఆక్సిజన్ సిలిండర్ వస్తాయి, హౌ టు బ్రేక్ ద విండోస్ ఇయన్నీ చెప్తూ ఉంటారు. కానీ బస్సులో అటువంటి ఫెసిలిటీస్ అకార్డింగ్ టు ఆర్‌టీఏ రూల్స్ ప్రకారం అయితే అవన్నీ ప్రజలకి చెప్పాలంట. అయితే ఇప్పటి వరకు ఈ బస్సులో చనిపోయిన వారు, బ్రతికిన వారు 27 మందైతే, చనిపోయిన వారు దగ్గర దగ్గర 19 మంది. 19 మంది.
అందుట్లో ఇద్దరు చిన్న పిల్లలు, ఏపీ నుంచి 6, తెలంగాణ నుంచి 6, ఒరిస్సా, బీహార్ నుంచి ఒక్కొక్కరు, అదేవిధంగా తమిళనాడు, కర్ణాటక నుంచి ఇద్దరిద్దరు. ఇలా చెప్పుకుంటూ పోతే బస్సు మొత్తంలో ఒక ఫ్యామిలీ రమేష్ అనే ఒక వ్యక్తికి సంబంధించిన కుటుంబం మొత్తం భార్య, భర్తలు, ఇద్దరు చిన్న పిల్లలు సజీవ దహనం అయిపోయారు ఈ బస్ ఫైర్ యాక్సిడెంట్‌లో. బస్ ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది? అసలు ఆ బస్సులో ఎన్నో ట్రావెల్స్ ఉన్నాయి. ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి గల కారణం ఏంటి అంటే, ఇక్కడ చాలా కాన్స్పిరెన్సీ‌గా ఒక స్టోరీని నరేట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. కానీ వాస్తవానికి జరిగింది ఏంటనేది అంతకు మించి ఉంది. బేసికల్‌గా రోడ్డు పైన ఒక బైక్ పడుంది. ఆ బైక్‌ని ఈ ట్రావెల్ బస్సు హిట్ చేసింది. తద్వారా ఇంజిన్ ముందు మంటలొచ్చాయి. ఆ మంటలు రావడం వల్ల బస్సు ఫైర్ యాక్సిడెంట్‌కి గురైంది. మరి ఓకే. గుద్దినప్పుడు డ్రైవర్‌కి తెలీదా? అలా హిట్ చేసినప్పుడు రోడ్డు మీద పడిన బైకు వాడి కళ్ళకి కనిపించలేదా? అంటే ఈ బసెస్ అన్నిటికి హై బీమ్ లైట్సే ఉంటాయి. చాలా స్ట్రాంగ్ లైట్స్ ఉంటాయి. ఎందుకంటే ఈళ్ళు నైటు 120, 100 స్పీడ్‌లో కొడుతూ ఉంటారు కాబట్టి కంపల్సరీగా వీళ్ళకి హై బీమ్ లైట్స్ ఉంటాయి. సో, ఆ హై బీమ్ లైట్స్ ఉన్నటువంటి ఈ వెహికల్‌కి రోడ్డు మీద పడి ఉన్న బైక్ కనిపించలేదా? అది ఏమైనా స్కూటీ కాదు, చిన్న టీవీఎస్ 50 కాదు, పల్సర్ బైక్ కనిపించలేదా? కనిపించినా గుద్ది ఎక్కించేసి వెళ్లారా? ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అసలు అలా హిట్ చేసి బస్సు దాని పైకి ఎక్కించిన తర్వాతన్నా పక్కన ఆపాలి కదా! 80 మీటర్లు ఆ బైక్‌ని ఎందుకు లాక్కెళ్లారు? అంటే బస్ కిందే ఆ వెహికల్ అలా రోడ్డుకి రాచుకుంటూ బస్సు కింద 80 మీటర్లు వెళ్ళిందంట. ఎందుకు వెళ్లారు? ఇవన్నీ చూసుకుంటే నిజంగానే పడున్న బైక్ పైనే డ్రైవర్ వెహికల్ ఎక్కించాడా అంటే, కానే కాదు అంటే ఇంకో కాన్స్పిరెన్సీ వస్తుంది. ఒక వ్యక్తి రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటే అతని నుంచి వెనక నుంచి హిట్ చేసి, ఆ హిట్ చేసిన భయంతో హిట్ అండ్ రన్ కాన్సెప్ట్‌లో గుద్దేసి పారిపోతూ ఆగకుండా వెళ్ళిపోయారు. అందుకే 80 మీటర్లు, ఆ 80 మీటర్లు వెళ్ళేలోపు బండికున్న పెట్రోల్ ట్యాంక్ పగిలిపోయి ఈ బస్‌కున్నటువంటి డీజిల్ ట్యాంక్‌కి, పెట్రోల్ ట్యాంకు అంటుకొని, మంటలు దారుణంగా ఒకేసారి చెలరేగాయి. తద్వారానే అందరూ తప్పించుకోలేకపోయారు అనేది ఇంకొక వాస్తవం అంట. అయితే ఇప్పుడు బస్సొచ్చి బైక్‌ని గుద్దిన వెంటనే ఈ డ్రైవరు, కండక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దిగి చూసుకున్నారు. అక్కడ భయ మంటలు చెలరేగాయి. అప్పుడేం చేయాలి? అందరిని అలర్ట్ చేసి లేపాలా వద్దా? కానీ ఈ కండక్టరు, సెకండ్ డ్రైవరు, ఇద్దరు డ్రైవర్స్ ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా పారిపోయారు ఇటు ఇటు వాళ్ళు అటు. అరే ఏంటి బస్ ఆగింది అని దిగి చూసినటువంటి ప్రయాణికులకు అర్థమైంది మంటలు అంటుకున్నాయని. అసలు ఏ తప్పు చేయనప్పుడు డ్రైవర్సు అదేవిధంగా కండక్టర్లు ఎందుకు పారిపోవాలి? వాళ్ళు అలా పారిపోకుండా అక్కడే నిలబడి వాళ్ళకి సహాయం అందిస్తే కంపల్సరీగా వాళ్ళంతా బ్రతికేవారు కదా! కానీ ఎప్పుడైతే హిట్ అయిందో, ఎప్పుడైతే నలుగురు లేచున్న వాళ్ళు ముందుకొచ్చారో, డ్రైవరు, కండక్టర్లు వీళ్ళంతా అటు నుంచి అటు పారిపోవడం, వీళ్ళంతా కలిసి వాళ్ళని అలర్ట్ చేసే లోపే మంటలు బీభత్సంగా పెట్రోలు, డీజిల్ ఉండటం వల్ల చాలా ర్యాపిడ్‌గా మంటలు పెరగటం. తద్వారా ఆ పొగొచ్చిన స్మోక్‌కి వీళ్ళు అల్లాడిపోయి కొంతమంది అన్‌కాన్షియస్ అయిపోవడం. ఆ తర్వాత చాలామంది మిర్రర్‌ని పగలగొట్టడం కోసం ట్రై చేసి పగలక ఒక వ్యక్తి వెనక ఉన్నటువంటి పెద్ద మిర్రర్ ఉంటుంది కదా! రియర్ మిర్రర్ దాన్ని పగలగొట్టేస్తే చేతికి గాయమైన అందుట్లోంచి ఎంతోమంది తప్పించుకొని బయటకొచ్చారు. ఇంత డ్రామా జరుగుతూ ఉంటే, ఇంత సీరియస్ సిట్యుయేషన్ జరుగుతుంటే, ఇద్దరు చిన్న పిల్లలు, ఒక కుటుంబం, మొత్తం నలుగురు చిన్న పిల్లలు అందరూ సజీవ దహనం అయిపోయారు ఆ బస్సులో. కరెక్ట్‌గా ఇప్పటి నుంచి చూసుకుంటే 2013లో అనుకుంటా ఒక బస్ యాక్సిడెంట్ ఇలాగే జరిగింది. ఆ బస్సుకి కూడా ఫిట్‌నెస్ లేదు. ఆ బస్‌కి కూడా పర్మిషన్ వేరే దగ్గర నుంచి తీసుకున్నారు. ఆ బస్సులో చనిపోయిన వారు ఏకంగా 50 మంది. 50 మంది అప్పుడు చనిపోయారు. కానీ నాకు పాలెం బస్ యాక్సిడెంట్ అంటారు. మహబూబ్ నగర్‌లో జరిగింది. అప్పుడు ఆర్‌టీఓ అధికారులు రోడ్ల మీదకొచ్చేసి బస్సులు తనిఖీలు చేసి, హడావుడి చేసి ఒక నెల ప్రజల్ని ఎర్రిపప్పల్ని చేశారు. ఆ తర్వాత సదామామూలే ఎప్పట్లాగే మళ్ళీ ఇప్పుడు బస్ యాక్సిడెంట్ జరిగితే తప్పించి ఈ బస్సు డెహ్రాడూన్‌లో రిజిస్టర్ అయిందన్న విషయం తెలీదు. అసలు డెహ్రాడూన్‌లో ఎందుకు రిజిస్టర్ చేస్తారంటే నాట్ ఓన్లీ డెహ్రాడూన్.
ఈ బస్సులని రిజిస్టర్ చేయటానికి ఒక డెహ్రాడూన్‌లోనే కాదు వీళ్ళు చెప్పేది అరుణాచల్ ప్రదేశ్ కానీ, నాగాలాండ్ కానీ, ఒడిస్సా కానీ, పాండిచ్చేరి కానీ ఇలా డిఫరెంట్ స్టేట్స్‌లో బసెస్ రిజిస్ట్రేషన్ చేయించేసి అవి ఏపీ, తెలంగాణ స్టేట్ దేశంలో పలు ప్రాంతాల్లో తిప్పుతారు. ఎందుకు ఈ ప్రాంతాల్లోనే రిజిస్ట్రేషన్ చేసి వివిధ ప్రాంతాల్లో తిప్పుతారంటే అక్కడ రోడ్ టాక్సేషన్ తక్కువ. అంతేకాదు బస్‌కి పర్మిషన్ ఈజీగా వస్తాయి. ఇన్ని రూల్స్ ఉండవు. నీ దానికి ఫిట్‌నెస్ చెక్ ఉందా? నీ దాంట్లో ఫైర్ సేఫ్టీ ఉందా? నీ దానికి టైర్‌లు బాగున్నాయా? నీ దానికి ఇంజిన్ చాసీ నంబర్ కరెక్ట్ ఉందా? ఇవన్నీ ఉండవు. వాళ్ళెళ్లారా వచ్చినాయా ఎంత? 40,000, 50,000 సంవత్సరానికి. ఓకే. స్టాంప్ ఏసి పంపించేస్తారు. అదే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అయితే ఒక ట్రావెల్ బస్‌కి పర్మిషన్ ఇవ్వాలంటే మీరు ఒక సీటుకి గాను మీకొక సీట్ ఉంటే, ఆ సీటుకి గాను 3 నెలలకి రూ. 4,000 కట్టాలి. ఒక 36 సీట్స్ ఉన్న బస్‌కి పర్మిషన్ ఇస్తే 3 నెలలకి ఒక సీట్‌కి 4,000 కట్టాలంటే సంవత్సరానికి దగ్గర దగ్గర 6,00,000 కట్టాలి. సంవత్సరానికి 6,00,000 కట్టే దగ్గర నీకు 50,000-60,000లో పనైపోతుంది. ఈ అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, ఒడిస్సా అదేవిధంగా పాండిచ్చేరి ఈ స్టేట్‌ల్లో. మరి అందుకే 5,50,000 సేవ్ చేసుకోవడం కోసం రిజిస్ట్రేషన్స్ అన్నీ ఈ కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేయించుకుంటూ ఉంటారు. ఈ విధంగా రాష్ట్రానికి చాలా లాస్ వస్తున్నా కూడా దీని గురించి పట్టించుకునే నాదుడు లేదు. అందుకే ఇదొక పెద్ద మాఫియా. దీని వెనక రాజకీయ నాయకులుండి ఇలాగే ట్రావెల్ బిజినెస్‌ని దినాభివృద్ధి చేసుకుంటూ ప్రజల జీవితాల్ని మంటల్లో కాలిపోయే విధంగా చేస్తూ ఉన్నారు. నిజం చెప్పాలంటే ఇక్కడ ఒక వ్యక్తి చనిపోయాడు. రోడ్డు పక్కన పడి ఉన్నాడు. అతని బైక్ రోడ్డు మీద పడి ఉంది అని చెప్తున్నారు కదా! అతని పేరు శివశంకర్. ఏజీ 20 సంవత్సరాలు. తండ్రి లేడు. తల్లి ఒకటే ఉంది. బ్రతుకు తెరువు కోసం గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఆ వ్యక్తిని ఈ వేమూరి కావేరి ట్రావెల్స్ బస్ గుద్దేసి, హిట్ చేసి, అతను రోడ్డు పక్కన పడి చనిపోతే పట్టించుకోకుండా, అతని వెహికల్‌ని ఎక్కించి అలాగే 80 మీటర్లు తీసుకెళ్ళి, ఆ దారుణాన్ని ప్రజలు, అక్కడున్న ట్రావెల్ బస్సులో ఉన్న వాళ్ళు గమనిస్తారని, ఎవరన్నా వస్తే ఆల్రెడీ మంటలు చెలరేగినయి, కిందున్న వెహికల్‌ని చూస్తారని భయంతో డ్రైవర్లు ఈళ్ళంతా పారిపోతే, అక్కడ కాలి దహనమైన వాళ్ళు దగ్గర దగ్గర 19 మంది. ఇంకా 12 మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఇది చూసినటువంటి సోషల్ యాక్టివిస్ట్ హేమారెడ్డి గారు పోలీస్‌ని అలర్ట్ చేయకపోతే ఇంకా దారుణంగా చనిపోయేవారు. అదేవిధంగా అటుగా వెళ్తున్నటువంటి హరీష్ అనే ఒక వ్యక్తి 6 మందిని దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి తన వెహికల్‌లో తీసుకెళ్ళి చికిత్స పొందేలాగా చేశారు. నిజం చెప్పాలంటే ఇటు హేమ గారు కానీ ఒకసారి హేమ గారు ఏం మాట్లాడారో వినండి. దూరంగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకు అంత జామ్ ఆగింది? సాధారణంగా అది ఆగే ప్లేస్ కాదు. ఆగి ఎందుకుంది అని అడిగితే, అప్పుడు నా పక్కన కూర్చున్నాడు కాబట్టి డ్రైవర్‌కి తెలుసు. డ్రైవరు అక్కడ కాలిపోతున్నట్టుంది మ్యామ్. బస్సు కాలుతుందక్కడ. సరే గబగబా ఏదైనా హెల్ప్‌కెళ్దామా? అసలు ఏమన్నా పోలీసులొచ్చారా లేదా అని నేను గబగబా కారు దిగి వెళ్ళానండి. వెళ్ళేసరికి బస్సు తగలబడిపోతుంది. కొంతమంది కింద కూర్చొని ఏడుస్తున్నారు. ఎవరెవరో ఉన్నారని ఏడుస్తున్నారు. కొంతమంది టెన్షన్ పడతారు. ఇలా ఉన్నారు. నేను మళ్ళీ గబగబా కారు దగ్గరికెళ్ళి వెంటనే కర్నూలు ఎస్పీ గారికి అండ్ ఎస్బీ ఇన్స్‌పెక్టర్ గారికి కాల్ చేశానండి. లక్కీగా ఎప్పుడియో నంబర్స్ ఉన్నాయి. కాల్ చేస్తే వాళ్ళు ఇమ్మీడియేట్‌లీ రెస్పాండ్ అయ్యారు. అదేవిధంగా ఇటు హరీష్ గారు కానీ, వీళ్ళు అక్కడున్నటువంటి సిట్యుయేషన్ తగలబడిపోతున్న బస్సులో ప్రయాణికులను రక్షించటం కోసం వాళ్ళు వంతుగా వాళ్ళు అందించారు. వీళ్ళు హేమ గారు 108కి, 100కి ఫోన్ చేసే వరకు కూడా ఎవరో అక్కడున్న వాళ్ళు దానికి సంబంధించిన రిపోర్ట్ చేయలేదంటే అర్థం చేసుకోండి. అందరూ మొబైల్స్ పట్టుకొని అక్కడ బస్సు దహనాన్ని రికార్డ్ చేస్తున్నారే తప్పించి, సోధ్యం చూస్తున్నారే తప్పించి, ఏ ఒక్కడు కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించలేదు. ఇప్పుడు ఈ కావేరి, ఈ ట్రావెల్స్ గురించి మనం మాట్లాడుకుంటే, ఈ బస్సు ఫిట్‌నెస్ అంతా కరెక్ట్‌గానే ఉంది అంటే, లేనే లేదని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ డ్రైవర్స్ వీళ్ళు పారిపోవటం కానీ, సీటులకి పర్మిషన్ తీసుకొని అదే విధంగా బర్తులు పెట్టేయడంలో గాని, డెహ్రాడూన్‌లో దీన్ని
రిజిస్ట్రేషన్ చేయించడం గానీ, ఆ తర్వాత ఈ బస్‌కు సంబంధించినటువంటి ఇంకా విషయాలు మనం చూసుకున్నట్లయితే, ఈ బస్సులో సరైన సేఫ్టీ మెజర్స్ కూడా లేవని చెప్తూ ఉన్నారు. ఈ బస్సే కాదు, ట్రావెల్ బస్సు ఏది మీరు ప్రయాణం చేసినా, ఆ బస్సు దేంట్లో కూడా సేఫ్టీ మెజర్‌మెంట్స్ ఉండవు. మీకు ఫస్ట్ ఎయిడ్ కిట్టే ఏ బస్సులోనే ఎప్పుడైనా చూసారా ట్రావెల్ చేసేవారు? ఉండదు. సేఫ్టీ మెజర్స్ మీకెవరైనా క్లియర్‌గా చెప్తారా? ఏ మిర్రర్ బ్రేక్ చేయాలో, ఎలా బ్రేక్ చేయాలో, ఆ బ్రేక్ చేయడానికి మీ పక్కనే ఒక సుత్తి లాంటి పదునైనటువంటి ఆయుధం ఉండాలి. అది ఎవరైనా ఎప్పుడైనా పెట్టారా? కనీసం అంటే కనీసం జోరు వాన పడుతూ ఉంది. ఆ జోరు వానలో ఒక ట్రావెల్ బస్ పూర్తిగా దగ్ధమవుతూ ఉంది అంటే, అక్కడ సిట్యుయేషన్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి. బస్సంతా మంటల్లో చిక్కుకునే వరకు ఎవరిని అలర్ట్ చేయని, అంత దారుణమైన పరిస్థితికి తీసుకెళ్ళిన ఆ ట్రావెల్ డ్రైవర్‌లని, కండక్టర్‌లని ఏం చేయాలి? ఎక్కడో వేరే స్టేట్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకొని, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఈ బస్సులు తిప్పుతున్నారే. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కస్టమర్స్ కావాలి మీకు. కానీ రిజిస్ట్రేషన్స్ మాత్రం వేరే స్టేట్‌లో చేయించాలి. దీనిపైన సిగ్గు లేదా? రాజకీయ నాయకులు మాట్లాడరా? ప్రభుత్వాలు మాట్లాడవా? స్ట్రిక్ట్ రూల్స్ ఉండవా? ఆర్‌టీఓలు తనిఖీలు చెయ్యరా? ఇయన్నీ పక్కన పెడితే దీనికి రాజకీయ కోణాన్ని పులుముతూ ఉన్నారు. యెస్. దీనికి రాజకీయ కోణం అవసరమే. ఎందుకంటే ఈ ట్రావెల్ బస్సులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా, ఇవన్నీ కూడా టీడీపీ నాయకులకు సంబంధించినటువంటి వారిది అని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా నాయకత్వ లక్షణాలున్న శ్రీనివాస్ యాదవ్ సారీ మీరిక్కడ గమనించినట్లయితే ఈ ట్రావెల్స్‌కి కలర్‌తో పాటు కాంబినేషన్ కూడా టీడీపీ వాళ్ళతో లింకప్ ఉందనేది చెప్తున్నారు. అందుకే ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారొచ్చినా, రవాణా శాఖ మంత్రి గారొచ్చినా వాళ్ళంతా కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇన్ని బస్సులున్నవి ఇవన్నీ కూడా వేరు వేరు సారీ. ఇన్ని బస్సులున్నవి. ఈ బస్సులన్నీ కూడా వేరు వేరు ప్రాంతాల్లో, వేరు వేరు స్టేట్‌ల్లో రిజిస్టర్ అయినవే. ఏపీలో రిజిస్టర్ అయినటువంటి బళ్ళు అసలు ఇందుట్లోనే లేనే లేవు. అంటే ఎంత దారుణమైనటువంటి దందా నడుపుతున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. ముఖ్యంగా వీటి కలర్స్ కూడా మీరు చూసినట్లయితే టీడీపీ కలర్సే ఉంటాయి. అదే ఇప్పుడు దీనికి రాజకీయ రంగు పులిమి దీన్ని మాయం చేయడానికి చేస్తున్నటువంటి దారుణం అన్నమాట. అయితే ఇదంతా ఒక ఎత్తైతే, ద గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు నిజంగానే ఈయన ప్రశ్నించేవాడా? పిచ్చా? తర్వాత పదం మీరు ఫిల్ చేసుకోండి. అని తెలియాలంటే ఈ ఒక్క ట్వీట్ చాలు సార్ గారి ఆహ్, ప్రాతిపత్యం బయటపడుతుంది. ముఖ్యంగా ఏం చెప్తున్నారు? ఫస్ట్ పెట్టింది ఒకసారి మీరు చూసినట్లయితే, హైదరాబాద్ నుండి బెంగుళూరు వెళ్తున్న వేమూరి ట్రావెల్స్‌కు చెందినటువంటి ప్రైవేటు బస్సు కర్నూలు జిల్లాలోని చినటేకూరు వద్ద బైకును ఢీకొని మంటలు చెలరేగడంతో బస్సు దగ్ధమైంది. ఇది ఫస్టు ఆయన పెట్టినటువంటి ట్వీట్ అనమాట. ఏమని? క్లియర్‌గా చూడండి. హైదరాబాద్ నుండి బెంగుళూరు వెళ్తున్నటువంటి వేమూరు ట్రావెల్స్‌కి చెందినటువంటి ప్రైవేట్ బస్సు కర్నూలు జిల్లా టేకూరు వద్ద బైకును ఢీకొని బైకును ఢీకొంది కదా! ఓకే. చెలరేగిన మంటల్లో బస్సు దగ్ధమైంది. ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటనలో తీవ్రం తలచివేస్తుంది. ఈ ఘటనలో 10 మంది మరణించారని తెలుసు ఈయనకి. కానీ ఇప్పుడు 19 అయింది. ఆ విషయం ఈయనకి తెలీదు. కానీ ఆయన ఈ ట్వీట్ చూసుకున్నట్లయితే 4 గంటలు. ఆయన ట్వీట్ పెట్టిన టైంకి 4 అవర్స్. అయితే 4 అవర్స్ తర్వాత మళ్ళీ పార్టీని జై! మళ్ళీ పార్టీని జై! ఏం మాట్లాడుతున్నావు మనోడు ఏయ్! వద్దు. వద్దు రాజా నువ్వు మావోడివి అని చెప్పగానే, ఏ తమ్ముడు ఏం మాట్లాడుతున్నావు? మన ట్రావెల్స్ మనోడు అనగానే మారిపించుండు వర్షన్ మొత్తం. హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ పేరేమైంది? ప్రైవేట్ ట్రావెల్స్ ఏందన్నా పేరేమైంది? ఇక్కడ రాసావుగా కింద బుద్ధిగా. వేమూరి ట్రావెల్స్ అని. మరి ఇక్కడెందుకు ప్రైవేట్ ట్రావెల్స్ అని రాసావు? అంటే ఈ కొద్ది గంటలో ఏం మారింది? ఫోనొచ్చిందా? ప్యాకేజ్ ముట్టిందా? మనసు మారిందా? జాలి కలిగిందా? చస్తే సచ్చారు ఎందుకనుకున్నావా? ఏమనుకున్నావయ్యా? లేదంటే మెడ గోక్కుంటూ వేమూరి ట్రావెల్స్ అని రాయడం మర్చిపోయావా? మెడ గోక్కుంటూ మర్చిపోయావా? లేదంటే కత్తి తీసుకొని నీ గోక్కుంటూ మర్చిపోయావా? ఇంకా అది ఓజీ మాన్యాలోనే ఉన్నావా? అది నాకు అర్థం కావట్లే. ఇక్కడ వేమూరి ట్రావెల్స్ అనే పదం ఎందుకు మిస్ అయిందో మీరు నాకు చెప్పాలి.
4 గంటల మీరు ట్వీట్ చేసిన 4 గంటల క్రితం వేమూరి ట్రావెల్స్ అనేది ఉన్న దగ్గర, ఇక్కడ వేమూరు ట్రావెల్స్ అనేది ఎందుకు ప్రైవేట్ ట్రావెల్స్ వచ్చింది? కర్నూలు జిల్లా టేకూరు వద్ద బైక్‌ను ఢీకొని మంటలు చెలరేగడం, బస్సు దగ్ధం. ఈ ఘోర ప్రమాదంలో జస్ట్ పేరు వేమూరు ట్రావెల్స్ అని తీసేయటం కోసం ఇంకో ట్వీట్ చేయాల్సిన అవసరం ఉందా? ద గ్రేట్ డిప్యూటీ సీఎంఓ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్ హ్యాండిల్‌లో ఇటువంటి పోస్ట్ పెట్టడానికి తగునా? సిగ్గు శరాలు ఉన్నవాడు ఎవడైనా ఇలా చేస్తాడా? అంటే చేయడు. ఎవడు చేయడు. కానీ మా పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. ఎందుకంటే అయి ఉన్నాయా లేవా అని నన్ను మాత్రం అడగకండి. నేను చెప్పను. మీరే డిసైడ్ అవ్వండి. ఈ విధంగా వేల కోట్ల రూపాయలు ఇటు తెలంగాణకి, అటు ఆంధ్రప్రదేశ్‌కి గండి కొడుతూ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ట్రావెల్స్ అనేవి దారుణంగా మోసం చేస్తున్నాయి అటు గవర్నమెంట్‌లని. మోసం చేయటమే కాదు, దీని వెనక ఉన్నదే గవర్నమెంట్ వ్యక్తులు అనేది కూడా తెలుస్తూ ఉంది. ఇప్పుడు చనిపోయిన కుటుంబాలను చూస్తే నాకు గుండె చాలా బాధెక్కుతుంది. ముఖ్యంగా అభం శుభం తెలియని చిన్న పిల్లలు నలుగురు ఈ మంటల్లో సజీవ దహనమైన విషయం తెలిస్తే, అది ఊహిస్తేనే వాళ్ళ బాధని నేను గుండెల్లోకి తీసుకోలేకపోతూ ఉన్నా. కుటుంబాలు వాళ్ళ జీవిత కాలంలో మరిచిపోని, చెరగని, ఎప్పటికీ ఇటువంటిది జరిగిందన్న ఊహ కూడా సహించలేని బాధని వాళ్ళకి మిగిల్చింది. దీని వెనక ఉన్నటువంటి ఆర్టీఓ, ఆర్టీఏ అధికారులు, అదేవిధంగా రవాణా శాఖకు సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా రాష్ట్ర గవర్నమెంట్లు ఎవడైతే ఎక్కడెక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నా పర్లేదు అని ముందుకు వెళ్తున్నటువంటి గవర్నమెంట్ నాయకులు, వీళ్ళందరినీ ఏ చెప్పుతో కొట్టినా సిగ్గు లేదేమో, సిగ్గు రాదేమో అనిపిస్తుంది. ఇప్పుడు మా ముందర ఉన్న తక్షణ కర్తవ్యం ఏంటంటే ప్యాసింజర్లు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు గుర్తించాల్సింది. ముఖ్యమంత్రి గారు ఇప్పుడే టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడడం జరిగింది. దాంట్లో కూడా ఆయన క్షుణ్ణంగా చెప్పారు. ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కర్ణాటక అలాగే తెలంగాణ ముఖ్యమంత్రులు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్లతో కూడా మాట్లాడమన్నారు. వాళ్ళతో మార్నింగ్ నుంచి మేము టచ్ లో ఉన్నాం. 40 మంది ఎవరైతే క్షతగాత్రులు అలాగే చనిపోయిన వాళ్ళ గురించి బేసిక్ రిపోర్ట్ ఏదైతే ఉందో వచ్చే 2 గంటల్లో మాకు అందుతుంది. కాబట్టి తప్పకుండా ఆ కుటుంబాలను గుర్తిస్తాం. వాళ్ళకు ఈ ప్రభుత్వం ద్వారా ఏవైతే చేయూత ఇవ్వాలనుకున్నా ఇచ్చేదానికి సిద్ధంగా. ముఖ్యంగా నేను ఒకటి చెప్తున్నానండి, అది చాలా తప్పు. ఈ రోజు ఏ బస్సు అయితే యాక్సిడెంట్ అయిందో ఇది ఆల్ ఇండియా పర్మిట్ టూరిస్ట్ బస్సు అండి. ఈ బస్సులు చట్టపరంగా ఏ రాష్ట్రమైనా తిరిగేదానికి దీనికి హక్కు ఉంటుంది. దీని రికార్డ్స్ కావాలంటే మేము ముందర ప్రొవైడ్ చేస్తాము. ఇది ఆల్ ఇండియా పర్మిట్ ఉండే రాష్ట్రాలు డామన్ అండ్ డైలో రిజిస్టర్ అయిన బస్సు. ఈ బస్సు ఎక్కడైనా తిరగచ్చు. కేటగిరీలో క్వార్టర్కు ఇంత డబ్బని చెల్లించే విధానంలో ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎక్కడైనా ఈ బస్సును తిప్పే హక్కు వాళ్ళకు ఉంది. కాబట్టి ఈ రూట్లో తిరిగింది. ముఖ్యంగా దీంట్లో దాపరికం ఏం లేదు. యాక్సిడెంట్కి సంబంధించి డ్రైవర్ యొక్క నిర్లక్ష్యమా, ఆ జరిగిన టైము, అది చాలా ముఖ్యం. ఎందుకంటే మొన్న వైజాగ్లో 100 మంది ప్రయాణించే గవర్నమెంట్ ఏదైతే మన సిటీలో తిరిగి ఇంటర్ సిటీ బస్సు ఉంటుందో దాంట్లో ఫైర్ వస్తే విత్ ఇన్ 45 నిమిషాల లోపల 100 మంది ప్రయాణికులు కిందికి దిగారండి. అది టైం జరిగింది మార్నింగ్ 8:30కి జరిగింది. ఆ టైం ముఖ్యం. అలాగే ఆ బస్సు యొక్క డిజైన్, ఆర్డినరీ బస్సులో ఒక విధంగా డిజైన్ చేస్తారు, స్లీపర్ బస్సులో ఒక విధంగా డిజైన్. ఇది స్లీపర్ బస్సు డిజైనింగ్ కూడా ఏదో మేమిచ్చేది కాదని మార్త్ గైడ్ లైన్స్ పరంగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ నేతృత్వంలో డిజైన్ ఇచ్చిన బస్సులనే పర్మిట్ ఇస్తాము. దానికి చలానాలు డబ్బులు కట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి అలా ఎక్కడ గవర్నమెంట్ ల్యాబ్స్ అయితే లేదు. ఇదైతే కేవలం ప్రమాదం మాత్రమే. ఈ ప్రమాదానికి సంబంధించి ఏ విధంగా జరిగిందో అతి కొద్ది గంటల్లోనే మీ దృష్టికి తీసుకుంటాం. ఇప్పటికే 19 డెడ్ బాడీస్ రికవర్ చేయడం జరిగింది. ఇక్కడే తక్షణమే వాళ్ళకు ఏదైతే డిఎన్ఏ టెస్ట్ ఏదైతే ఉంటే అది కూడా చేస్తున్నాం. అలాగే ఈ బస్సు టికెట్ బుకింగ్ అప్పుడు మా దగ్గర డేటా ఉంటుంది, వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ట్రేస్ చేస్తున్నారు మా ఇంటెలిజెన్స్ వాళ్ళు. తప్పకుండా ట్రేస్ చేసిన తర్వాత ప్రయాణికుడు కర్ణాటక అతను, తెలంగాణ, ఆంధ్ర అనే అతను గుర్తిస్తాం. ముఖ్యంగా మీరు ఒకటి గుర్తించుకోవాలా, సంఘటనా స్థలము ఆంధ్రప్రదేశ్కి చెందినది, బస్సు ఆంధ్రప్రదేశ్ది కాదు. మేము నైతిక బాధ్యతగా మా శాసనసభ్యులు, మా ముఖ్యమంత్రి గారు, మేము ఇక్కడికి రావడము మన ప్రదేశంలో జరిగింది కాబట్టి దీనికి బాధ్యత వహిస్తూ వీళ్ళందరికీ మంచి చేసే విధంగా మేము ముందుకెళ్తాం. ఇప్పుడు వీళ్ళకంట 5 లక్షలు ఇస్తారంట. 5 లక్షలు ఇస్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? ఫిట్నెస్ లేని బళ్ళు, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ లేని బళ్ళు, కనీసం అంటే కనీసం ఫైర్ సేఫ్టీకి
ఉండాలి కదా! అవేమీ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ట్రావెల్స్ నడుపుతూ ప్రజల ప్రాణాలని బలిగొంటున్నటువంటి ఈ మాఫియానే ట్రావెల్ మాఫియా అంటారు. ఈ బస్సులు ఎక్కేటప్పుడు మీరు ఆలోచించుకోండి. ఇంకొక 15 రోజులు హడావుడి రోడ్ల మీద పోలీసులంతా చేస్తూ ఉంటారు. బస్సులు చెక్ చేయడాలు, తనిఖీలు చేయటాలు అది కూడా వాళ్ళ జేబులు నింపుకోవటం కోసమే. ఫిట్‌నెస్ లేకపోయినా జేబులు తడిపితే తాగినట్టు ఆ డబ్బులతో తాగేసి ఎంజాయ్ చేశారు. అధికారులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. మనిషి బ్రతికి సిగ్గు లేకుండా చచ్చే దరిద్రులు వీళ్ళు. అర్థమవుతుంది కదా! సో, ప్రాణం విడిచిన ప్రతి ఒక్కరికి మా పోస్ట్ 360 తరపున ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. ఎవరైతే ఒక్కొక్క ప్రాణాన్ని లాగి రక్షించారో వాళ్ళందరికీ సెల్యూట్ చేస్తున్నాం. అదేవిధంగా హేమారెడ్డి, అదేవిధంగా హరీష్ అనే ఇద్దరు 6 ప్రాణాలను రక్షించారు. అదేవిధంగా చాలా త్వరగా స్పందించారు. ఒక మానవతావాదుల వలన కనిపిస్తున్నారు. ఈ ట్రావెల్స్‌కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు అందించాలనుకుంటున్నాను. దీన్ని ఖండించకపోతే మీ అంతటి మీరే, మీ చావుని మీరే బస్సులో మీ చివరి రోజు లిఖించుకున్నట్టే. దయచేసి అటువంటి సిట్యుయేషన్ లేకుండా ఈసారి మీరు బస్సు ఎక్కేటప్పుడు ఎమర్జెన్సీ విండోస్ ఎక్కడున్నాయి? దానికి సంబంధించిన సేఫ్టీ ప్రికాషన్స్ ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.